హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు భూతాలు చేసిన పెళ్ళి. కనగాని పల్లెలోని కమలాకరుడికి పట్నంలోని కచేరీలో ఉద్యోగం. అతడు రోజు అడవిదారి వెంట పట్నానికి వెళ్ళి సాయంకాలానికి తిరిగి వస్తూ ఉండేవాడు. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న అతన్ని తల్లి అష్ట కష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. కమలాకరుడిది చాలా శ్రావ్యమైన కంఠస్వరం. ఒకరోజు రాత్రి అతడు తల్లి అడిగిన మీదట ఏదో పాట పాడుతూ ఉండగా ఆమె కళ్ళు మూసుకొని మరి తెరవలేదు. దానితో కమలాకరుడు ఒంటరివాడైపోయాడు. అతడు రోజు వంట చేసుకునేటందుకు పడుతున్న ఇబ్బందిని చూసి అతడి స్నేహితులు, ఎన్నాళ్ళిలా వంట పనులతో తంటాలు పడతావు, నీకు నచ్చిన పిల్లను చూసి పెళ్లి చేసుకోరాదు అని సలహా ఇచ్చారు. పెళ్లి మాట వినగానే అతడి కళ్ళ ముందు పొరుగింటి పార్వతి మెదిలింది. పార్వతీ తండ్రి ఒక చిన్న వ్యాపారి. పార్వతి ఒక్కతే ఆయనకు సంతానం. ఆమె మంచి అందగత్తే. ఆమె రోజూ సాయంత్రము ఊరి చివర ఉన్న దేవి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటుంది. వెళ్లే ముందు కమలాకరుడి ఇంటి ముందున్న పూల తోటలో నుంచి పూలు కోసుకొని వెళుతూ ఉండేది. ఆశ్చర్యం కలిగించే సంగతేమిటంటే ఏనాడు కమలాకరుడు ఆమెను పలకరించి ఎరగడు. ఒకనాటి సాయంకాలము అతడు కచేరీ నుంచి ఇంటికి తిరిగి వస్తూనే ఏదో తెచ్చుకున్న మొండి ధైర్యంతో పూలు కోసుకుంటున్న పార్వతిని సమీపించి, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏమిటి అని సూటిగా అడిగేశాడు. దానికి పార్వతి ఒక్క క్షణం నివ్వెరపోయి, నువ్వు చక్కగా పాడగలవేమో గాని కత్తి దూసి సాహసాలు చేయగలవా? తల వంచుకొని అలా దారి వెంట పోతూ ఉంటే నలుగురు నిన్ను బుద్ధిమంతుడని పొగడవచ్చు గాని 10 మందిలో గర్వంగా తల ఎత్తుకొని నిలబడగల ఆర్థిక స్తోమత నీకుందా? నీకు కళ్ళు ముక్కు ఉండవచ్చు గాని అవి తీర్చిదిద్దినట్లు ఉన్నాయో లేవో ఏనాడైనా అద్దంలో చూసుకున్నావా? ఇకపై ఎన్నడూ నా వద్ద ఇటువంటి అవివేకపు ప్రస్తావన తీసుకురావద్దు అన్నది కోపంగా. కమలాకరుడు ఏదో చెప్పబోయేసరికి ఆమె వినిపించుకోకుండా కోసిన పువ్వులు నేలకేసి కొట్టి విసవిసా తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. కమలాకరుడికి అవమానంతో తల తీసేసినట్లయింది. జీవితం అంటే విరక్తి పుట్టింది. ఆ సరికి చీకటి పడినా అతడి ఇంట్లో దీపం కూడా పెట్టకుండా అడవికేసి నడిచాడు. అడవి అంతా పుచ్చ పువ్వు లాంటి వెన్నెలతో వెలిగిపోతున్నది. కమలాకరుడు దిగులుగా ఒక బండరాయి మీద కూర్చొని తల్లి గుర్తుకురాగా ఆమె తరచుగా మెచ్చుకునే పాట ఒకటి పాడసాగాడు. కొంతసేపటికి అతడు పాడటం ముగించేసరికి అడవి చెట్లలో నుంచి అద్భుతమైన పాట, రాగం ఏమిటో తెలియటం లేదు గాని అమోఘంగా ఉంది అంటూ అప్పటి వరకు కమలాకరుడి పాట విన్న 3 భూతాలు చప్పట్లు చరుస్తూ అతని దగ్గరికి వచ్చినాయి. జీవితం అంటే విరక్తి చెంది ఉన్న కమలాకరుడు భూతాలను చూసి ఏమాత్రమూ భయపడలేదు. అవి అతడి చుట్టూ చేరి, పాట బాగున్నా అదేదో విషాద గీతంలా ఉంది, ఏదైనా ప్రమోద గీతం పాడి మమ్మల్ని మరికాస్త ఆనందపరచు అని కోరాయి. ఇక నా జీవితంలో ప్రమోదం అన్నదే లేదు, విషాద గీతాలు తప్ప. నా గళము దేన్ని పలకలేదు అన్నాడు కమలాకరుడు నిట్టూర్చుతూ. ఇంత లేత వయసు కుర్రాడివి, అప్పుడే విషాదమేమిటి? కాస్త వివరంగా చెప్పు అని అడిగాయి భూతాలు. కమలాకరుడు పార్వతీ తనను అవమానించిన సంగతి వాటికి చెప్పాడు. అప్పుడు భూతాలు తమలో తాము కూడబలుక్కొని, ఆ పార్వతి పిల్ల పొగరుబోతులా ఉంది, సరే నీ పెళ్లి సంగతి మేం చూస్తాం, నువ్వు మాత్రము ఇటు నుంచి ఇటే పట్నం వెళ్ళిపో, మళ్ళీ పున్నమి నాటి రాత్రికి ఇక్కడికి రా అని కమలాకరుడికి చెప్పాయి. భూతాల మాటలలో విశ్వాసం లేకపోయినా తిరిగి ఇంటికి వెళ్ళటం ఇష్టం లేక కమలాకరుడు పట్నం వెళ్ళిపోయాడు. ఆ మర్నాటి సాయంత్రము పార్వతి దేవి ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా బాగా చీకటి పడింది. ఆమె అంతటా గుబురు పొదలున్న కాలిబాట వెంట నడుస్తూ ఉండగా ఒక కుందేలును తరుముతూ చిరుతపులి ఒకటి ఆమె దారికి అడ్డం వచ్చింది. కుందేలు పొదల మాటుకు పారిపోగానే చిరుత భయంకరంగా అరిచి పార్వతి మీదకు దూకబోయింది. పార్వతి కెవ్వున కేకపెట్టి కళ్ళు మూసుకున్నది. అయితే ఎంతసేపటికి చిరుత ఆమె మీదకి రాకపోవడంతో
పార్వతి కళ్ళు తెరిచి అక్కడ కనబడిన దృశ్యం చూసి అమితాశ్చర్యం చెందింది. కమలాకరుడు తళతళా మెరుస్తున్న కత్తిని వరలో పెడుతున్నాడు. సగం తల తెగిన చిరుతపులి అతడి కాళ్ల ముందు గిలగిలా తన్నుకుంటున్నది. ఆ సమయంలో పార్వతి కళ్లకు కమలాకరుడు యోధాన యోధుడుగా కనిపించాడు. ఆమె అతడికి కృతజ్ఞతలు చెప్పాలనుకొని ఒక అడుగు ముందుకు వేసేటంతటిలో ఆ అవకాశం ఇవ్వటం ఇష్టం లేనట్టుగా అతడు చీకట్లో కలిసిపోయాడు. పార్వతి బరువుగా నిట్టూర్చి ఇంటిదారి పట్టింది. ఆమె అలా వెళ్ళగానే కుందేలు, చిరుత, కమలాకరుడి రూపాల్లో ఉన్న భూతాలు తమ అసలు రూపాలు ధరించి తమ మొదటి ప్రయత్నం సఫలమైనందుకు పెద్దగా నవ్వుకున్నాయి. మర్నాడు పార్వతి దేవి ఆలయం నుంచి తిరిగి వస్తూ దారికి కొంచెం పెడగా కొత్తగా కట్టిన పెద్ద భవనం చూసి ఆశ్చర్యపోయింది. ఇంతలో కమలాకరుడు భవనం నుంచి బయటకు వచ్చి ఆవరణలో నిలబడి ఉన్న నౌకర్లకు ఏదో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఇది చూసి పార్వతి ఎక్కడలేని ఆశ్చర్యంతో నౌకర్లను సమీపించి ఈ భవనం ఎవరిది అని అడిగింది. కమలాకరుడు గారిది. ఊళ్ళో ఉన్న పాత ఇంట్లో ఉండటం ఆయనకి ఇష్టం లేక ఈ భవనం కట్టించారు అని జవాబిచ్చారు నౌకర్లు. ఒక్క రోజులో ఇంత భవనం కట్టడం ఎలా సాధ్యమైంది అంటూ విభ్రాంతితో అడిగింది పార్వతి. కమలాకరుడి గారి శక్తియుక్తులు ఎరుగున్న వాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగరు అంటూ నౌకర్లు విసుగ్గా భవనంలోకి వెళ్ళిపోయారు. ఏమిటి ఇది, అంతా అయోమయంగా ఉన్నది అనుకుంటూ పార్వతి ఇంటిదారి పట్టి కొంత దూరం పోగానే భవనం అదృశ్యమైంది. కమలాకరుడు, నౌకర్లు భూతాలుగా మారి తమ రెండవ ప్రయత్నం కూడా విజయవంతమైనందుకు నవ్వుతూ గెంతులు వేశాయి. పార్వతి ఆ రాత్రంతా కమలాకరుడి ధైర్య సాహసాలు, అతడి సంపద గురించి ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడిపింది. మర్నాడు మనసేమీ బాగుండక పార్వతి దేవి ఆలయానికి వెళ్ళలేదు. చీకటి పడుతూ ఉండగా ఆమె కమలాకరుడి ఇంటి ముందున్న పూలతోటలోకి వెళ్ళేసరికి కళ్ళు చెదిరిపోయే అందగత్తెల రూపాల్లో 3 భూతాలు అక్కడికి వచ్చాయి. వాళ్ళని చూసి పార్వతి అబ్బురపడుతూ ఎవరు మీరు అని అడిగింది. ముగ్గురము స్నేహితురాళ్ళం. ముగ్గురము కచేరీలో పనిచేసే కమలాకరుణ్ణి గాఢంగా ప్రేమించాం. ఆయన మాలో ఎవరిని ఇష్టపడితే వాళ్ళని పెళ్లి చేసుకోమని ప్రాధేయపడటానికి వచ్చాం. ఇంతకు ఈ ఇల్లు కమలాకరుడిదేనా అని అడిగాయి భూతాలు. ఇల్లు ఆయనదే గాని ప్రస్తుతం ఆయన ఇంట్లో లేడు. నాదొక అనుమానం. ఇంతటి అద్భుత సౌందర్య రాసులైన మీరు అతి సామాన్యంగా ఉండే కమలాకరుణ్ణి ఎలా ప్రేమించారు అని భూతాలని అడిగింది పార్వతి ఆశ్చర్యంగా. ఇందుకు భూతాల్లో ఒకటి ఫక్కుమని నవ్వి, నువ్వెక్కడి వెర్రిబాగులు దానివి, కేవలం అందం గురించి ఆలోచిస్తున్నావా? అందగాడని లక్షలు కట్నం పోసి మా అక్క తెచ్చుకున్న బావ ఏమయ్యాడు? ఎక్కిన బండి బోల్తా కొట్టి పక్కనున్న భూతము మాట మధ్యలోనే దాని నోరు మూసి, ఆ వివరాలన్నీ ఇప్పుడెందుకు? నా స్నేహితురాలు సుకుమారి సంగతేమిటి? అది నవ్వమన్మధుడు అని కోరు చేసుకున్న జమీందారు గారి అబ్బాయికి లేని వ్యసనం లేదు. అతగాడు దాన్ని రాచి రంపాన పెడుతున్నాడు. ఇంకా ఈసారి 3వ భూతం దాని నోరు కూడా నొక్కేసి, ఈ చీకటి వేళ ఆ దుష్టుడి పేరెత్తకు. మా పెద్దమ్మ 3వ మనవరాలికి పట్టిన గతేమిటి? 6 అడుగుల 3 అంగుళాల ఆజానుబాహువు, గరుడ నాసిక, కోర మీసాలవాడని ఆ కుక్కుటేశ్వరం వెంటబడి తాళి కట్టించుకుంటే వాడు దాన్ని దాసి కన్నా హీనంగా చూస్తున్నాడు. పైగా ఈసారి పార్వతి విసుగ్గా దాని మాటకు అడ్డొచ్చి, ఇంతకు మీరు చెప్పదలుచుకుందేమిటి? కమలాకరుడు గొప్ప అందగాడు కాకపోయినా ఎంతో ఉత్తముడు అనే కదా. సరే, మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. కమలాకరుడికి పెళ్లి కుదిరిపోయింది అన్నది. ఎవరితో అంటూ ఏకకంఠంగా అడిగాయి భూతాలు. నాతోనే. ఇక మీరు వచ్చిన దాన్నే వెళ్ళొచ్చు అంటూ పార్వతి విసురుగా తమ ఇంట్లోకి వెళ్ళిపోయింది. తాము కోరుకున్న విధంగా పార్వతి మనసు మార్చి ఆమెను కమలాకరుడితో పెళ్లికి సముఖం చేసినందుకు పరమానందం చెంది భూతాలు 3 గుడ్లగూబలుగా మారి కీచుమని అరుస్తూ అడవికేసి ఎగిరిపోయాయి. మళ్లీ పున్నమి నాటి రాత్రికి భూతాలు 3 తాము మొదట అడవిలో కమలాకరుణ్ణి కలుసుకున్న బండరాయి దగ్గరికి వచ్చి అతడితో పాటు పార్వతి కూడా ఉండటం చూసి కంగారు పడ్డాయి.
తాము ఆడిన కపట నాటకమంతా తెలుసుకుని పార్వతి తమను తిట్టిపోయటానికి వచ్చిందేమో అని భయపడ్డాయి. ఇది గమనించిన పార్వతి చిరునవ్వు నవ్వుతూ వాటితో, నాలోని అహంకారాన్ని, అవివేకాన్ని తొలగించి నేను రాయిగా భావించి తృణీకరించినది రత్నమని తెలియచేసిన మీకు కృతజ్ఞతలు చెప్పుకునేటందుకు స్వయంగా వచ్చాను అన్నది. ఆ జవాబుతో భూతాలు స్థిమితపడి, ఇంత మంచి పని ఇంత త్వరగా చేయగలగటం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. ఏది, మీ నవదంపతులు ఒక చక్కని పాట పాడి మాకు మరింత సంతోషం కలిగించండి అని కోరాయి. వెంటనే కమలాకరుడు, పార్వతి గొంతెత్తి శ్రావ్యంగా ఒక పాట పాడటం ప్రారంభించారు. భూతాలు మూడు ఎక్కడలేని ఆనందంతో చప్పట్లు చరుస్తూ నాట్యం చేయసాగాయి. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ బేతాళ కథ పేరు ఇద్దరు స్వార్థపరులు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి అంతఃపురంలో మంచి సుఖనిద్రలో ఉండవలసిన నువ్వు పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నాకు చెప్పనలవి కాని జాలి కలుగుతున్నది. అంతేకాదు, స్వార్థపరులతో నిండిన ఈ ప్రపంచము నిస్వార్థమైన నీ శ్రమను ఎంతవరకు గుర్తిస్తున్నదోనన్న అనుమానం కూడా నాకు కలుగుతున్నది. స్వార్థపరులైన వ్యక్తులు నీతి నియమాలను మరచి ప్రవర్తిస్తారన్నది నీకు తెలియని విషయం కాదు. అయినప్పటికీ నీకు మరింత హెచ్చరిగా ఉండేటందుకు గాను వైశాలి, శివచంద్రుడు అనే వాళ్ళ కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విశాల దేశాన్ని పరిపాలించే మహాదత్తుడికి వైశాలి ఏకైక సంతానం. ఆయన ఆమెకు సమస్త విద్యలు నేర్పించాడు. యుక్త వయస్కురాలయ్యేసరికి అపురూప సౌందర్య రాశిగాను అమిత మేధావిగాను గణుతికెక్కిన వైశాలిని వివాహం ఆడేటందుకు వివిధ దేశాల రాకుమారులు పోటీలు పడసాగారు. మహాదత్తుడు తగిన యువకుణ్ణి చూసి వైశాలికి వరుడుగా నిర్ణయించే ప్రయత్నంలో ఒకనాడు 4-5 రాకుమారుల చిత్రాలు కుమార్తె అభిప్రాయం కోసం చూపించాడు. వైశాలి ఆ చిత్రాలు చూసి పెదవి విరుస్తూ, నాన్న, విశాల దేశానికి మహారాజు కాబోయే యువకుడు సహజంగా పుట్టుకతో అబ్బిన గుణాలతో సుందరుడు, ధీరుడు అయి ఉండాలని నా కోరిక. ఈ చిత్రాల్లోని యువకులలో కృత్రిమత్వం తప్ప సహజత్వం నాకు కనిపించడం లేదు అన్నది. వీరులుగా ఖ్యాతికెక్కిన ఆ రాకుమారుల గురించి కుమార్తె చేసిన వ్యాఖ్యకు ఆశ్చర్యపోయిన రాజు కుమార్తె మనసు నొప్పించలేక ఊరుకున్నాడు. ఇలా ఉండగా విశాల దేశానికి ఉత్తరాన గల కేసర పర్వతారణ్యాలలో ఒక బ్రహ్మరాక్షసి తిరుగుతూ అక్కడ గిరిజనులను చంపి తింటున్నదని గగ్గోలు బయలుదేరింది. ఆ వార్త పుట్టిన కొద్ది రోజుల్లోనే గిరిజనుల పెద్ద రాజదర్శనం చేసుకొని, మహారాజా, ఆ బ్రహ్మరాక్షసి హఠాత్తుగా ఏ చెట్టు చాటి నుంచో ప్రత్యక్షమై మా వాళ్లల్లో చేతికందిన వాణ్ణి పిడికిట ఎముడ్చుకొని ఏదో 2 ప్రశ్నలు అడుగుతుంది. జవాబు చెప్పలేని వాణ్ణి గుటుక్కున మింగి వెళ్ళిపోతున్నది అని చెప్పాడు. ఆ బ్రహ్మరాక్షసి అడిగే ఆ 2 ప్రశ్నలేమిటో తెలుసా అని అడిగాడు మహారాజు. దూరంగా ఉండి బ్రహ్మరాక్షసును చూసిన మా వాళ్లకు ఆ ప్రశ్నలేమిటో అర్థం కాలేదు. మహారాజా, రాక్షసి మాత్రం తన ప్రశ్నలకు సరైన జవాబు చెబితే పట్టుకున్న వాణ్ణి ప్రాణాలతో వదులుతాననటం మాత్రం స్పష్టంగా విన్నారు అన్నాడు ఆ గిరిజన పెద్ద. సరే, ఆ బ్రహ్మరాక్షసిని హతమార్చే ప్రయత్నం నేను చేస్తాను. మీరు మాత్రం తగు జాగ్రత్తలలో ఉండండి అని మహాదత్తుడు గిరిజన పెద్దను పంపివేశాడు. తర్వాత ఆయన మంత్రి సలహా మేరకు బ్రహ్మరాక్షసి దగ్గరికి వెళ్ళి దాని ప్రశ్నలకు జవాబు చెప్పి దాని అంతు చూడగలిగిన వారికి ఒక పెద్ద సంస్థానం బహూకరిస్తానని చాటింపు వేయించాడు. అలా రోజులు గడుస్తున్నాయి గాని ప్రాణాలకు తెగించి రాక్షసి దగ్గరికి వెళ్ళటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చెయ్యాలో తోచని అయోమయ పరిస్థితుల్లో రాజు కొట్టుమిట్టాడుతూ ఉండగా శివచంద్రుడు అనే యువకుడు రాక్షసి దగ్గరికి వెళతానంటూ రాజు అనుమతి కోసం వచ్చాడు.
బ్రహ్మరాక్షసి ఎటువంటి జటిలమైన ప్రశ్నలు అడుగుతుందో మనకు తెలియదు. దాని క్రూరత్వము, శరీర బలము తెలుస్తూనే ఉన్నది. నువ్వు ఏ విద్యల్లో ఆరితేరిన వాడివి అని మహాదత్తుడు శివచంద్రుణ్ణి ప్రశ్నించాడు. దానికి శివచంద్రుడు, మహారాజా, నాకే విద్యలు రావు, పొలాల్లో కాయకష్టం చేసి బతుకుతున్నవాడిని అని జవాబిచ్చాడు. అది విని రాజు విసుగ్గా, విద్యలు రావు, వీరుడివి కావు, ఇక ఏ ధైర్యంతో రాక్షసుని ఎదుర్కోవటానికి బయలుదేరావు? నేను బహూకరిస్తానన్న సంస్థానం మీది ఆశతో ప్రాణాలు పోగొట్టుకోకు అన్నాడు. శివచంద్రుడు వినయంగా, గెలిచిన సంస్థానాన్ని ఏలుకునే తెలివితేటలు నాకు లేవు మహారాజా, నేను ఆశపడి రాలేదు. గిరిజనులను రక్షించగలనేమో చూద్దామనే తపనతో వచ్చాను. ఎంతో పాండిత్యం గల మా ఊరివాడే అయిన చంద్రస్వామి నాకు సహాయంగా వస్తున్నాడు. నన్ను విశ్వసించి అనుమతించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. శివచంద్రుడి ముఖంలోని గాంభీర్యము, అతడి మాటల్లోని నిజాయితీని గమనించిన మహాదత్తుడికి అతడి పట్ల చులకన భావం తగ్గింది. ఆయన శివచంద్రుడికి తన అంగీకారం తెలియచేశాడు. శివచంద్రుడు సంతోషంగా సభాభవనం వెలుపలికి వచ్చి అక్కడ తన కోసం వేచి ఉన్న చంద్రస్వామికి జరిగిందంతా చెప్పాడు. రాజు అంగీకరించిన మాట వినగానే చంద్రస్వామి వెలవెలబోయి, ఇదిగో శివచంద్ర, నేను అరణ్యం దాపులు కూర్చుంటాను తప్పితే లోపలికి చచ్చినా రాను అన్నాడు. సరే, అలాగే చేద్దువుగాని, ఇక బయలుదేరదాం అంటూ కదిలాడు శివచంద్రుడు. రాజభటులు దారి చూపగా మర్నాటి మధ్యాహ్నానికల్లా వాళ్ళు కేసరారణ్య ప్రాంతానికి చేరుకున్నారు. రాజభటులు వాళ్ళనక్కడ వదిలి వెనుదిరిగిపోగానే చంద్రస్వామి ఆకాశాన్నంటుతున్న అరణ్య వృక్షాలకేసి కళ్ళింత చేసి, శివచంద్ర, నేనిక ఒక్కడుగు కూడా ముందుకు వేయలేను, ఈ అరణ్య మంచున ఇక్కడే కూర్చుంటాను అంటూ నేల మీద చతికిలి పడ్డాడు. ఇంతలో అక్కడికి ఒక యువకుడు వచ్చి తన పేరు విశాలదత్తుడని శివచంద్రుడికి తనను పరిచయం చేసుకొని, నువ్వు రాక్షసుని ఎలా హతమార్చుతావో చూద్దామని వచ్చాను, నేను నీ మిత్రుడికి తోడుగా ఇక్కడే ఉంటాను అన్నాడు. దీనికి శివచంద్రుడు చాలా సంతోషించి, నా మిత్రుడి పేరు చంద్రస్వామి, గొప్ప పండితుడు, రాక్షసి అడిగే ప్రశ్నల విషయంలో నాకు సాయపడేందుకు వచ్చాడు, ఇక నేను అరణ్యంలోకి వెళతాను అని చెప్పి బయలుదేరాడు. శివచంద్రుడు అరణ్యంలో ఒక క్రోసు దూరం నడిచేసరికి ఒక చెట్టు వెనక నుంచి వికవికామంటూ పెద్ద నవ్వు వినిపించింది. అతడు అదిరిపడి తల తిప్పి చూసేంతలో కారు నల్లని శరీరఛాయతో ఉన్న రాక్షసి చప్పున అతన్ని సమీపించి తన గుప్పెటలోకి తీసుకుని పైకెత్తింది. శివచంద్రుడు ధైర్యాన్ని కూడగట్టుకొని రాక్షసి ముఖంలోకి తేరిపార చూశాడు. తన చేత చిక్కిన మనిషి చావు భయంతో కేకలు వేయకుండా అలా చూడటము రాక్షసికి ఆశ్చర్యం కలిగించింది. అది ఒక్క క్షణం ఆగి, ప్రళయ భయంకరమైన నా ఆకారాన్ని చూసి భయపడిన నువ్వు మందమతివా లేక అసహాయ సూర్యుడివా అన్న అనుమానం కలుగుతున్నది. సరే, ఎవడివైతేనేం, నా ప్రశ్నలకు జవాబు చెప్పు అన్నది. ఏమిటా ప్రశ్నలు అన్నాడు శివచంద్రుడు తొట్రుపడకుండా. భూమి మీద ప్రత్యక్షంగా కనిపించే దైవం ఎవరు అని ప్రశ్నించింది రాక్షసి. ఇదొకటేనా, ఇంకేమైనా ప్రశ్నలున్నాయా అన్నాడు శివచంద్రుడు. ఇంకొక ప్రశ్న కూడా ఉన్నది. నేరం చేసిన వ్యక్తిని శిక్షిస్తూనే అలా శిక్షించవలసి వచ్చినందుకు అమితంగా బాధపడే వ్యక్తి ఎవరు అని అడిగింది రాక్షసి. శివచంద్రుడు ఒక్క నిమిషం మౌనంగా ఊరుకొని, సరే, జవాబులు చెప్పబోయే ముందు నాదొక కోరిక అన్నాడు. ఏమిటది అన్నది రాక్షసి ఆశ్చర్యపోతూ. నా ప్రాణ స్నేహితులిద్దరూ ఈ అరణ్య మంచున ఉన్నారు. ఒక్కసారి వారిని తృప్తిగా చూసి వీడ్కోలు తీసుకొని వచ్చి నీకు జవాబులు చెబుతాను. నీకు నా జవాబులు నచ్చాయా మళ్ళీ వాళ్లను చూడగలుగుతాను, లేదా అంటూ దీనంగా అడిగాడు శివచంద్రుడు. తన చేతికి చిక్కి కూడా ధైర్యంగా మాట్లాడిన శివచంద్రుడి దీనాలాపనకు రాక్షసి కరిగిపోతూ, నిజాయితీపరుడికే ధైర్యం ఉంటుంది, మోసగాళ్ళెప్పుడూ పిరికి పందలే, నువ్వు నిజాయితీగా తిరిగి వస్తావనే నమ్మకంతో వదిలిపెడుతున్నాను అంటూ శివచంద్రుణ్ణి నేల మీదకు దింపింది.
శివచంద్రుడు పరుగు పరుగున పోయి చంద్రస్వామిని విశాలదత్తుణ్ణి కలుసుకొని రాక్షసి ప్రశ్నలు చెప్పి చంద్రస్వామిని చప్పున జవాబులు చెప్పు అని అడిగాడు. భూమి మీద కనిపించే ప్రత్యక్ష దైవము కన్నతల్లి అన్నాడు చంద్రస్వామి. సరే, రెండవది? శివచంద్రుడు ఆతృతగా ప్రశ్నించాడు. రెండవదా అని ఆగి ఒక్క క్షణం ఆలోచించిన చంద్రస్వామి, నేరస్తుడికి శిక్ష విధిస్తూ బాధపడేది దయామయుడైన రాజు కావచ్చు అన్నాడు. కాదు కాదు అంటూ చప్పున కల్పించుకున్న విశాలదత్తుడు, అది కూడా కన్నతల్లే. తన బిడ్డ నేరం చేసినప్పుడు బిడ్డ బాగుకోరి శిక్షిస్తూ తన బిడ్డ నేరం చేసినందుకు, అలా చేయవలసి వచ్చినందుకు అమితంగా బాధపడుతుంది అన్నాడు. శివచంద్రుడు రివ్వున వెనక్కు తిరిగి పరిగెత్తుకొని పోయి రాక్షసి ఎదుట నిలబడ్డాడు. రాక్షసి అతన్ని మెచ్చుకోలుగా చూస్తూ, వచ్చావా, ఇక చెప్పు అన్నది. శివచంద్రుడు రాక్షసి ప్రశ్నలకు జవాబులు చెప్పాడు. అది వింటున్న రాక్షసి ముఖంలో అంతులేని ఆనందం కనిపించింది. అతడు చెప్పడం పూర్తి చేసిన మరుక్షణము రాక్షసి మాయమై ఆ స్థానంలో ఒక దేవతా స్త్రీ ప్రత్యక్షమైంది. ఆనందాశ్చర్యాలతో చూస్తున్న శివచంద్రుణ్ణి చూసి ఆమె నవ్వుతూ, ఆశ్చర్యపోతున్నావా శివచంద్ర? నేను విద్యుత్ప్రభ అనే యక్షిణిని. శాపవశాత్తు రాక్షసునయ్యాను. నేటికి సరిగ్గా 100 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతాల పుండరీకుడనే మహర్షి ఉండేవాడు. అతడు భార్య చనిపోగా మిగిలిన 3 సంవత్సరాల కుమార్తెను సాగుతూ ఎంతో ప్రేమగా చూసేవాడు. ఒకసారి ఇటువైపు విహారార్థం వచ్చిన నేను అతడి అందాన్ని చూసి విభ్రమ చెంది అతడి వద్దకు వెళ్ళి పెళ్లి చేసుకోవలసిందిగా ప్రార్థించాను. అతడు తిరస్కరించాడు. నేను అతడి కుమార్తెను భయపెట్టి అతన్ని సాధిద్దామని నల్లటి రాక్షసిగా మారి మొక్కల మధ్య ఆడుకుంటున్న అతడి కుమార్తెను ఎత్తుకున్నాను. నన్ను చూసి జడుసుకున్న ఆ పసిపిల్ల ఒక్క వెర్రి కేక పెట్టి నా చేతుల నుంచి జారి కింద పడింది. కుమార్తె కేక విని పరిగెత్తుకు వచ్చిన పుండరీకుడు రుద్రుడై నేను ఏ ఆకారంలో ఆ పసిపిల్లను భయపెట్టానో ఆ ఆకారమే నాకు శాశ్వతమయ్యేటట్లు శపించాడు. నేను ఆ మహర్షి పాదాల మీద పడి శాప విమోచనం ప్రసాదించమని ప్రార్థించాను. నా ప్రార్థనకు దయాళుడైన ఆ మహర్షి కొంత శాంతించి, విద్యుత్ప్రభ, నీ మనసు స్త్రీకి స్వాభావికంగా ఉండవలసిన లాలిత్యాన్ని కోల్పోయింది. తన బిడ్డ నేరం చేసినప్పుడు బిడ్డ బాగుకోరి శిక్షిస్తూనే అలా శిక్షించవలసి వచ్చినందుకు విలవిలలాడే సున్నిత హృదయిని స్త్రీ. అంతేకాదు, ఈ సృష్టిలో భూమి మీద ప్రత్యక్షంగా కనిపించే దైవము. నీ శాపానికి విమోచన మార్గం చెబుతున్నాను విను. 100 సంవత్సరాల పాటు నువ్వు ఈ రూపంలోనే జీవిస్తావు. ఆ తర్వాత పైన నేను చెప్పిన దాన్ని 2 ప్రశ్నల రూపంలో నువ్వు అడిగినప్పుడు ఎవరైతే సరైన జవాబులు చెబుతారో వారి దర్శనంతో నీకు శాపాంతరం అవుతుంది అంటూ నేను నిన్ను అడిగిన ప్రశ్నలు, వాటికి జవాబులు నాకు చెప్పాడు అన్నది. ఆశ్చర్యంగా అంతా విన్న శివచంద్రుడు విద్యుత్ప్రభకు నమస్కరించి తడబడుతూ, కానీ తల్లి, నేను చెప్పిన జవాబులు నా స్వంతం కావు. నేనొక చదువురాని ముద్దును అన్నాడు. అతడి మాటలకి విద్యుత్ప్రభ చిరునవ్వు నవ్వి, యక్షిణినైన నాకు ఆ సంగతి తెలియంది కాదు అంటూ తన కుడి చేతిని శివచంద్రుడి శిరస్సు మీద ఆంచి, నాయనా శివచంద్ర, సమస్త శస్త్రశాస్త్రాల్లోనూ నిన్ను మించినవాడుండడు. మా యక్షులకు సహజ విద్యలైన అణిమ మహిమాది అష్టసిద్ధులు కూడా నీకు వశమైతాయి అంటూ అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమైంది. అంతులేని ఆనందంతో తిరిగి వచ్చిన శివచంద్రుడు జరిగిందంతా చంద్రస్వామికి విశాలదత్తుడికి చెప్పాడు. వెంటనే చంద్రస్వామి, నువ్వు యక్షిణి చేతి వరాలు పొంది వచ్చిన మహావీరుడివి, ఇక నా దాన్ని నేను పోతాను అని కోపంగా అక్కడి నుంచి చరచరా వెళ్ళిపోయాడు. జరిగిన దానికి నివ్వెరపోయి చూస్తున్న శివచంద్రుడితో విశాలదత్తుడు, అతడు స్వార్థపరుడు, ఈర్ష్యాళువు, బాధపడకండి అని తన దుస్తుల్లో నుంచి గంధపు పూసలతో చేసిన ఒక హారం తీసి శివచంద్రుడి మెడలో వేస్తూ, సామాన్యపు చెక్కలా కనిపిస్తూనే అపూర్వ సుగంధాలు వెదజల్లే ఈ చందనానికి నీకు చాలా సామ్యం ఉన్నది.
ఇది నా గుర్తుగా నీ దగ్గర ఉండని అన్నాడు. శివచంద్రుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని, చంద్రస్వామి ఈర్ష్యకు కారణం తెలుస్తున్నది, కానీ మీ ఆదరణలోని అంతరార్థం గ్రాహ్యం కావటం లేదు రాకుమారి అన్నాడు. ఆ మాటలతో విశాలదత్తుడిగా వచ్చిన వైశాలి సిగ్గుపడుతూ నవ్వి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక నేను వెళ్తాను అంటూ శివచంద్రుడి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత బయలుదేరి రాజధాని చేరిన శివచంద్రుడు రాజు మహాదత్తుడి చేత ఘనంగా సన్మానించబడి ఆయన కోరిక మీద రాకుమారి వైశాలిని వివాహం చేసుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఖ్యాతికెక్కిన రాకుమారులకు వంకలు పెట్టిన వైశాలి శివచంద్రుడికి యక్షిణి వరాలివ్వగానే అతన్ని వరించటానికి కారణం స్వార్థమే కదా. పైగా తన ఈ లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రస్వామిని స్వార్థపరుడు అన్నది. యక్షిణి వరాలు పొందిన శివచంద్రుడు ఆమెలోని స్వార్థ చింతనను గ్రహించే ఉండాలి. అయినా అతడు ఆమెను వివాహం ఆడాడంటే అందుకు కారణము రాజు కావచ్చన్న మితిమీరిన స్వార్థమే కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వైశాలి కోరుకున్నది సహజంగా మనిషికి లభించే అంతః సౌందర్యాన్ని ఆమె మాటల ద్వారా తెలుస్తున్నది. శివచంద్రుడు సాటి మనుషుల కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడటమే గాక తన నీతి నిజాయితీలతో యక్షిణీ కృపకు పాత్రుడయ్యాడు. అటువంటి వాణ్ణి ఏ స్త్రీ అయినా మనస్ఫూర్తిగా వరిస్తుంది. వైశాలి ఆంతర్యము ఆదరణ గుర్తించిన శివచంద్రుడు ఆమెతో వివాహానికి ఇష్టపడ్డాడు. ఈ కారణాల వల్ల వాళ్ళని స్వార్థపరులనటం ఏమాత్రమూ సహేతుకం కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.